ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒంటెత్తు పోకడలతోనే హెచ్యూ భూముల వివాదం తలెత్తిందా? అందుకే ముగ్గురు మంత్రులు మినహా మిగిలిన మంత్రులు ఎవరు పెదవి విప్పడం లేదా? మీనాక్షి నటరాజన్ ఎంట్రీతో సీన్ మారిందా? రేవంత్ రెడ్డి దూకుడుకు అధిష్టానం బ్రేకులు వేసిందా? తాజా పరిణామాలతో మంత్రులు ఆనందంతో ఉన్నారా? లెట్స్ వాచ్ ద స్టోరీ. కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారం కాంగ్రెస్ పార్టీకి దేశవ్యాప్తంగా నష్టం చేకూర్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏకపక్ష నిర్ణయంతోనే సమస్య జటిలమైందన్న భావనలో ఉంది కాంగ్రెస్ అధిష్టానం. అటు మంత్రులు సైతం ఇదే అభిప్రాయంతో ఉన్నారట. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడిన మాటలు రాత్రికి రాత్రి యూనివర్సిటీలోకి బుల్డోజర్లను పంపడంతోనే అసలు చిక్కు వచ్చి పడిందన్న భావనలో ఉన్నారట మంత్రులు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట మాత్రమైనా తమతో చర్చించలేదన్న భావనలో ఉన్నారట మంత్రులు. కేవలం అధికారులకు చెప్పి యాక్షన్ ప్రారంభించడం వల్లే సమస్య వచ్చి పడిందని మంత్రులు వాపోతున్నారట. సంప్రదింపుల కోసం వేసిన కమిటీలో ఉన్న ముగ్గురు మంత్రుల మినహా ఇప్పటి వరకు ఇతర మంత్రులెవరూ హెచ్సియు భూముల వివాదంపై నోరు విప్పలేదు. తమతో చర్చించకుండా రేవంత్ రెడ్డి ఒంటెద్దు పోకడలు పోతున్నారని మంత్రులు అసంతృప్తితో ఉన్నారట. కాగా హెచ్సియు భూముల వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం కావడంతో అధిష్టానం రంగంలోకి దిగింది. రాహుల్ గాంధీ ఆదేశాలతో మీనాక్షి నటరాజన్ దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టింది. మంత్రుల కమిటీలతో సమావేశమైన మీనాక్షి ఎన్ఎస్యుఐ నేతలతో పాటు వివిధ ప్రజా సంఘాలు, పౌర సంఘాల నేతలతో సమావేశాలు నిర్వహించి నష్ట నివారణ చర్యలు చేపట్టింది. దీంతో ప్రభుత్వమే దిగివచ్చి విద్యార్థులపై కేసులను, యూనివర్సిటీలో పోలీస్ క్యాంపును వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. ప్రభుత్వం చేయాల్సిన పనిని మీనాక్షి నటరాజన్ చేసిందన్న టాక్ ప్రజల్లోకి వెళ్లింది. ఈ పరిణామం రేవంత్ రెడ్డికి ఇబ్బందిగా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓవర్ స్పీడ్ కు మీనాక్షి నటరాజన్ అధిష్టానం బ్రేకులు వేసిందన్న ఆనందంలో ఉన్నారట మంత్రులు. రేవంత్ రెడ్డికి అధిష్టానం కళ్లెం వేయడంతో మీనాక్షిపై వ్యతిరేక వార్తా కథనాలు తన అనుకూల మీడియాలో రాయించుకున్నారు అన్న టాక్ ఉంది. ఇదే విషయాన్ని చాలా మంది మంత్రులు, సీనియర్ నేతలు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారట. అయితే సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయంపై అధికారులతో చర్చించారు తప్ప మంత్రివర్గ సహచరులతో చర్చించలేదన్న వాదన ఉంది. ముగ్గురు మంత్రుల సంప్రదింపుల కమిటీ సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయంతో ఇబ్బంది పడుతున్నారట. వారంతా రేవంత్ రెడ్డి ఏకపక్ష నిర్ణయంపై గుర్రుగా ఉన్నారట. చేసిందంతా చేసి తమ మెడకు చుట్టారన్న భావనలో ఉన్నారట ఆ ముగ్గురు మంత్రులు. ముందుగానే సహచార మంత్రులతో చర్చించి సరైన స్థితిలో ఇంప్లిమెంట్ చేసి ఉంటే ఈ సమస్య ఉత్పన్నమయ్యేది కాదని మంత్రులు భావిస్తున్నారట. రేవంత్ రెడ్డి ఇప్పటికైనా మంత్రులను కాన్ఫిడెన్స్ లోకి తీసుకుని ముందే చర్చిస్తే భవిష్యత్తులో సమస్యలు తలెత్తవన్న భావనలో ఉన్నారట మంత్రులు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి మంత్రులతో చర్చించి సమిష్టిగా నిర్ణయాలు తీసుకుంటారా లేదా చూడాలి.